నీ సన్నిధి యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేనెక్కడికి పారిపోయినా నీ హస్తం నన్ను పట్టుకుంటుంది. దేవుని యొద్ద నుండి పారిపోవాలనుకుంటే మాటలు కాదు. నువ్వు పారిపోతుంటే దేవుడు ఊరుకుంటాడా? తిరిగి పట్టుకుంటాడు. నీతో దేవుని పని ఎలా చేయించుకోవాలో దేవునికి బాగా తెలుసు. నువ్వు మరలా తిరిగి దేవుని వైపు ఎలా చూడాలో దేవునికి బాగా తెలుసు. నువ్వు మరలా దేవుని మాటలు ఎలా ప్రకటించాలో దేవునికి బాగా తెలుసు. నిన్ను మరలా ఆ త్రోవలోనికే తీసుకొస్తాడు. దేవుని యొద్ద నుండి పారిపోవాలనుకుంటే ఎదురయ్యే అన్ని చేదు అనుభవాలు, ఎదురయ్యే అన్ని కష్టాలే. దేవుడు లేని జీవితం గమ్యం చేరని నావ లాంటిది. అలలకి ఎటు కొట్టుకుపోతుందో దాని గమ్యం ఏంటో దానికి తెలియదు. అన్ని కష్టాలతోనే చిక్కుకుపోతుంది. యోనా దేవుని యొద్ద నుండి పారిపోవాలనుకుని పారిపోయాడు. దేవుడు ఊరుకున్నాడా? దేవుని పని మరలా చేయలే? దేవుని మాటలు ప్రకటించలేదా? దేవుని తట్టు చూడలేదా? నీవు కూడా అంతే. నీవు పారిపోవాలనుకునే కొలది దేవుని హస్తం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, నిన్ను పట్టుకుంటుంది, దేవుని పని చేయించుకుంటుంది.